హాయ్ హలో నమస్తే, నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఎగ్ మెంతు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఏ విధంగా చేసుకునే చికెన్ మెంతు కర్రీ మనం రైస్లోకే కాకుండా పుల్కా, చపాతీ ఇలా చేసుకుని మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గట్రా తింటూ ఉంటాం కదా. సో అదే స్టైల్లో ఇంటి దగ్గరే మనం చేసుకోవచ్చు అన్నమాట. సో లేట్ చేయకుండా ఎలానో చూసేద్దాం. నేను 1 kg వరకు చికెన్కి సరిపడా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలా అయితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా. సో అది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. సో నేనైతే మొత్తం ఇలా వేసుకుంటున్నాను. సో మొత్తం ఒకసారి బాగా ఆనియన్స్కి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాతకి అందులో కొంచెం మెంతు పొడి ఆకు ఉంటుంది కదా. సో అదైతే ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకొని, నెక్స్ట్ అలానే 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకున్నాను. సో మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసి తర్వాతకైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి తర్వాత తీస్తే ఇలా వాటర్ అనేది బయటకైతే వస్తుంది. ఈ వాటర్ అంతా మొత్తం వస్తుంది కదా. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ అయిపోయిన తర్వాతకి 1 kg చికెన్ కాబట్టి నాకైతే 4 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు గరం మసాలా. ఇలా చూడండి, మనం ఫస్ట్ వేసిన ఆయిల్ ఉంది కదా, అది ఇలా డివైడ్ అయ్యే వరకు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని చిన్న ఒక గ్లాస్తో వాటర్ అయితే తీసుకోవాలి. ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే ఇలా వేసేస్తున్నాను. సో బాయిల్ చేసిన ఎగ్ని అయితే మనం ఎగ్గుకున్న పెంకుతోని చిన్నగా ఇలా డాట్స్ పెడితే ఆ ఆయిల్ అనేది ఇందులో వాటర్తో అబ్జర్వ్ చేస్తుందన్నమాట. సో అప్పుడు ఎగ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చిన్ని గ్లాస్తో వాటర్ తీసుకొని ఇలా అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాతకి తీసి చూస్తే చూడండి, మనమైతే ఫస్ట్ వేసిన ఆయిల్ అయితే ఇలా బయటకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఇంతే అండి కర్రీ. మీకు కనుక నా స్టైల్లో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్స్ చేసేసి షేర్ చేసి కామెంట్ అయితే ఇచ్చండి. ఓకే, థ్యాంక్స్, బాయ్.